ప్రొఫెసర్ అని చెప్పి నాగేశ్వరరావు గారు పేరుకి ముందు ప్రొఫెసర్ అని చెప్పారు. మీ ప్రొఫైల్ చూస్తేనేమో జర్నలిజం పిహెచ్డి యూనివర్సిటీలు అయ్యి రాసి పగటి కళల కన్నా మాటలు ప్రజలకు చెప్తారా? ఇంక ప్రొఫెసర్ ఎందుకండి? పగటి కళలు నాగేశ్వరరావు గారు అని పెట్టుకోండి. అంటే ఎండాకాలం కదా ఏసీ ఎక్కువ ఉందని చెప్పి పడుకుని పగలు పడుకుని మీకు వచ్చిన కళల్ని ఇలా జరిగి ఉంటుందని మాట్లాడారా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారిని అరెస్ట్ చేయమన్నారా? మీరు ఉన్నారేంటి పవన్ కళ్యాణ్ గారి జేబులో కానీ అమిత్ షా గారి సోఫా వెనకాల కానీ? ఏదన్నా ఒక అంశాన్ని విశ్లేషించండి, తప్పులేదు. అయితే మీకున్న అవగాహన చెప్పండి, తప్పులేదు. మీరేదో పక్కన ఉండి జరిగినప్పుడు పక్కన ఉన్నట్టు మాట్లాడారు ఏంటండి? మళ్ళీ దీంట్లో కొసమెరుపు ఏంటంటే నేను బేసిరెత్తుకు ఉపసంహరించుకుంటున్నాను. మీరు ఏమన్నా పొత్తి మద్దతుని ఉపసంహరించుకుంటున్నారా? మీరు మాట్లాడిన మాట ఏమో పగటి కళల మాటలు, మళ్ళీ దాన్ని ఉపసంహరించుకోవడం ఒకటి, మళ్ళీ అదో ప్రొఫెసర్ ఒకటి. ఎందుకండి? ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు ప్రజలకి? ఒక మాట మాట్లాడారంటే దానికి క్రెడిబిలిటీ ఉండాలి కదా. మీరేమి జ్యోతిష్యం కట్టు కథలు బుర్ర కథలు తట్టాబొక్క మాటలు ఇవి మాట్లాడతలేదు కదా. జర్నలిజం కోసం పోలు కోవులు చెప్తారు. అటువంటిది మీరేదో పక్కన కూర్చునో లేకపోతే సోఫా కింద దోకనో విన్నట్టు చెప్పారు. వేసిరెత్తుగా ఉపసంహరించుకోకపోతే ఏం చేస్తారు? నిజంగా జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు జగన్ గారు చెప్పాలి. వాళ్ళు ఎవరికి అసలు జరగలేదు వాళ్ళకేం తెలుస్తుంది. మీరు ఉపసంహరించుకోవడం ఏంటి? మీరు మాట్లాడింది అక్షరాల శుద్ధ తప్పు, మళ్ళీ బేసిరెత్తుగా ఉపసంహరించుకుంటున్నారా? టీవీ డిబేట్లోకి వచ్చి ఏదేదో మాట్లాడేయడం, మళ్ళీ బేసిరెత్తుగా ఉపసంహరించుకోవడం, మళ్ళీ ప్రొఫెసర్. ఎందుకండి ప్రొఫెసర్? పగటి కళలు నాగేశ్వరరావు గారిని పెట్టుకుని గొడవ ఉండదు కదా. మిమ్మల్ని ఎవరు అడగరు ఏం మాట్లాడినాను? అది ఎండాకాలం కదా ఏసీ ఆన్ చేసుకుని పగలు పడుకున్నప్పుడు వచ్చిన కళలు చెప్పేస్తున్నారు అనుకోండి, ప్రజలకి ఎవరికి ఇబ్బంది ఉండదు కదా.